రావంటే ఆ గులకరాళ్ళు ఉంటే అక్కడ కూడా చెట్లు తప్పించడానికి ప్రయత్నం చేస్తాం. కొత్త చెట్లు వచ్చాయి, మీరు గుర్తుపెట్టుకోవాలి. అవన్నీ ఎంత సఫర్ అయ్యామంటే అంత సఫర్ అయ్యాం. రద్దు చేయం, అది ఉంటుంది. దానికి ట్యాక్స్ ఎగ్జెప్షన్ కూడా ఉంది. అందులో వచ్చే డబ్బులు దేవాలయాల నిర్మాణానికి ఇచ్చే డబ్బులు రెండు కలిపి దేవాలయాల నిర్మాణ నిధిని ఏర్పాటు చేస్తాం. నిధిని ఏర్పాటు చేసి చేస్తాం. ఎక్కడ అవన్నీ తీసేశారు, అయిపోయినాయి. అది కాదు, ఈ పక్క ఏమి రాకూడదు, ఏది పోయినా ఆ సైడ్ ఉంటుంది. సంబంధించి మొత్తం దాదాపు 50 ఎకరాలు నన్ను ఏది ఉన్నా కూడా ఒకటని చెప్తున్నా, ఈ పక్క ఉండేదంతా కూడా మనం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం మేనేజ్మెంట్ అంటే అది ఉంటే ఓకే, అది కూడా అవసరమైతే టీటీడీకి ఇస్తాం, వాళ్లే మేనేజ్ చేస్తారు ఆ ప్రాపర్టీ. ఇక్కడికి ఇద్దాం, వాళ్ళని ఆ పక్క చేస్తారా? అంటే ఇప్పుడు యాజ్ ఆన్ టుడే ఇట్ ఇస్ నాట్ అన్ ఇష్యూ. టూరిజం గవర్నమెంట్ కాబట్టి ఉంటుంది, ఉన్నప్పుడు దాన్ని స్ట్రీమ్ లైన్ చేసుకుంటారు, అక్కడ మన కంట్రోల్లో ఉంటుంది. కానీ ఈ పక్క ఉండే ప్రాపర్టీస్ అన్ని ఇక్కడే ఉంటాయి. కాబట్టి అటువంటి ఉంటే మీ సెంటిమెంట్ కూడా గుర్తుపెట్టుకొని, అవసరమైతే ఆ ల్యాండ్ కూడా దేవస్థానం తీసుకొని, దేవస్థానంలో కూడా అప్పుడప్పుడు కొంతమంది విపరీతమైన శక్తులు కొంతమంది వచ్చి విపరీతమైన బుద్ధి ప్రవర్తిస్తున్నారు, అవి కూడా కంట్రోల్ చేయాలి. దట్ ఈస్ ది లాస్ట్ డే అనే మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. విల్ కంట్రోల్ ఎవ్రీథింగ్, అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. నో ఎవ్రీథింగ్ అవి ఇంటర్నల్ మ్యాటర్స్. ఎక్కడ అపచారం ఉన్నా, ఎక్కడ తప్పులున్నా కరెక్ట్ చేయడానికి అనేక విధాలుగా ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ సెంట్రల్ గవర్నమెంట్ గమనిస్తే సంవత్సరానికి 1000 కోట్లు ఇస్తుంది. లెటర్ వచ్చింది. ఇది కానీ మనం కానీ చేయగలిగితే రాయలసీమ బడ్జెట్ అయిపోయింది. సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవిజన్ ఇన్స్టిట్యూట్ ఫర్ నేషనల్ ఇంపార్టెన్స్ మనం చేయొచ్చు. అది మీరు రికమెండ్ చేయండి. ఇది ఈయన దగ్గరనే ఉందా? ఇది నడ్డానన్నా, మినిస్టర్ నడ్డానే కదా, పంపించండి.